ఫ్రెండ్స్, వీక్లీ ఆటో అప్డేట్స్ ఎపిసోడ్ 34కి అందరికీ స్వాగతం. అండ్ ఈరోజు డేట్ వచ్చేసరికి May 23, 2026. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి పెట్రోల్ గురించి. పెట్రోల్ ఆల్రెడీ మన పెట్రోల్ బంకులో E20 చేసేసారు. ఇప్పుడు వెహికల్స్ కూడా కొత్త కోచ్ వెహికల్స్ అన్ని E20 కంపాటబుల్ చేసేసారు. అంటే పెట్రోల్ 80%, ఇథనాల్ 20%. ఇప్పుడు దీన్ని ఇంకా పెంచబోతున్నారు. ఇథనాల్ పర్సంటేజ్ బ్లెండింగ్ అనేది ఇంకా ఎక్కువ చేయబోతున్నారు. 22, 25, 27, 30 ఈ స్టేజెస్ లో టెస్ట్ చేయబోతున్నారు. 25 మాత్రం ఎక్కువ టెస్ట్ చేయమని చెప్పేసి ARAIకి పెట్రోలియం శాఖ అయితే ఆదేశాలు జారీ చేసింది. అంటే E25 యూజ్ చేస్తే ప్రెజెంట్ ఉన్న కార్లు, పాత కార్లలో, పాత బైకుల్లో కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ మైలేజ్ ఎంత డ్రాప్ అవుతుంది. సో ఇథనాల్ వల్ల ఖచ్చితంగా ఇథనాల్ మిక్స్ చేస్తే మనకి పవర్ తగ్గిపోద్ది. కార్ మీకు అంత పవర్ జనరేట్ అవ్వదు, మీరు అంత ఫాస్ట్ గా కూడా వెళ్ళదు. మైలేజ్ కూడా డ్రాప్ అయిపోద్ది. 5 to 6% మీకు మైలేజ్ కూడా డ్రాప్ అయిపోద్ది. ఇవన్నీ చెక్ చేయమంటున్నారు. ప్రస్తుతానికి అయితే ఇవి నడుస్తున్నాయి. మరి E25కి తీసుకెళ్తారేమో అనిపిస్తుంది తొందరలోనే. మన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు అయితే E85, E100 వీటి గురించి కూడా మాట్లాడుతున్నారు. E100 కంప్లీట్ గా తీసుకురావాలని చెప్పేసి. ఇవన్నీ చూడాలి మరి ఏమైతే. ప్రస్తుతానికి అయితే ఇది ఒక హాట్ టాపిక్ నడుస్తూ ఉంది. దీన్ని మీరు సమర్థిస్తారు, వ్యతిరేకిస్తారా? కింద కామెంట్ చేసిన చెప్పండి. అలాగే అమెరికన్ స్టూడెంట్స్ అన్న ఎథనాల్ 100% బ్లెండింగ్ తో నడిచే ఒక కార్ అయితే తయారు చేశారు. ప్రోటోటైప్ ఇది. ఈ కార్ ఏంటంటే ఒక మనిషి కూర్చోగలరు. 37 km/h స్పీడ్ మాత్రమే పోద్ది. 1 లీటర్ పెట్రోల్ తో 911 kilometers అయితే ట్రావెల్ చేయగలరు. తప్పు చెప్పారు మీరు, పప్పులో కాలేదు సార్. పెట్రోల్ కదా, అక్కడ ఇథనాల్ యూజ్ చేస్తున్నారు. 1 లీటర్ సారీ 1 లీటర్ ఇథనాల్ తో 911 kilometers అయితే ట్రావెల్ చేయొచ్చు. కొద్దిగా మంచిగా అనిపించింది. నెక్స్ట్ మనకి విన్ గ్రూప్ వాళ్ళు, విన్ ఫాస్ట్ కంపెనీ మీకు గుర్తుండదు కదా, వీళ్ళు కొత్త టాక్సీ సర్వీస్ తీసుకొని వస్తున్నారు. గ్రీన్ SM అని చెప్పేసి. అంటే గ్రీన్ స్మార్ట్ మొబిలిటీ సిస్టమ్ అనమాట కంప్లీట్ పేరు ఇది. ఇది ఓలా, ఊబర్ డైరెక్ట్ కాంపిటీటర్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే EV కార్లు తీసుకొచ్చేస్తున్నారు అండ్ డ్రైవర్స్ ని హైర్ చేసుకుంటున్నారు. ప్రజెంట్ దీన్ని ఢిల్లీ NCR లో స్టార్ట్ చేస్తున్నారు. డ్రైవర్స్ ని హైర్ చేసుకుని వాళ్ళకి అప్ టు 40,000 రూపీస్ వరకు జీతం ఇస్తారు. వాళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ 2 ఇస్తారు. అండ్ దాంతో పాటు వాళ్ళకి ఇన్సెంటివ్స్ కూడా ఇస్తారు. వాళ్ళ వర్క్ పర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళకి ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వబోతున్నారు. అండ్ ఇది ఫస్ట్ ఢిల్లీలో స్టార్ట్ చేస్తున్నారు. మొత్తం మేబీ వీళ్ళు స్ప్రెడ్ చేయొచ్చు. అండ్ వీళ్ళు ఒక ట్యాగ్ లైన్ ఇచ్చారు, డ్రైవర్ నహి పార్ట్నర్ బనో అని. అంటే మీరు డ్రైవర్ అవ్వకండి, మాతో పార్ట్నర్ అవ్వండి, మాతో కలిసి పని చేయండి అని చెప్పేసి. కారు వాళ్ళదే, మీరు డ్రైవర్ గా వెళ్తారు. డ్రైవర్ గా చేయాలనుకున్న వాళ్ళు హైర్ చేసుకుంటారు. వాళ్ళు మిమ్మల్ని పార్ట్నర్ లాగా చూస్తా ఉన్నట్లు దాని మీనింగ్. వీళ్ళు చెప్పేదాని ప్రకారం మాత్రం కిలోమీటర్కి 8 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మీరు ఎన్ని కిలోమీటర్ తిరగండి, కిలోమీటర్కి మాత్రం 8 రూపాయలు ఛార్జ్ అయితే ఉంటుంది. మారుతి సుజుకి ప్రైస్ హైక్ చేసేసింది. వాళ్ళ కార్స్ మీద అప్ టు 30,000 రూపీస్ వరకు కార్ల ప్రైజ్లు అయితే పెరిగినాయి. June 1 నుంచి ఇవి అమల్లోకి అయితే రాబోతున్నాయి. అన్ని బ్రాండ్స్ అందరు పెంచుతున్నారు. మరి ఎవరు కొంటున్నారో తెలియట్లేదు. కార్ అనేది అందరి ద్రాక్ష అయిపోద్ది, బాధ. మొబైల్స్ అందరం ద్రాక్ష అయితే ఉన్నాయి ఫ్యూచర్ లో. కార్లు దాకపోయాము. నెక్స్ట్ వచ్చేసి హోండా నుంచి చాలా మంది ఎప్పటి నుంచో హోండా సిటీ ఫేస్ లిఫ్ట్ గురించి అయితే వెయిట్ చేస్తా ఉన్నారు. ఇప్పుడైతే హోండా వాళ్ళు వాళ్ళ ఫేస్ లిఫ్ట్ వర్షన్ అయితే లాంచ్ చేశారు సిటీకి. దీంట్లో చూసుకుంటే వీళ్ళు కాస్మెటికల్ గా చాలా చేంజెస్ అయితే చేశారు. మీరు కానీ చూస్తే ఇక్కడ మనకు LED DRL అయితే కనిపిస్తుంది అండ్ ఫ్రంట్ బంపర్ ఏదైతే ఉందో కొద్దిగా చేంజ్ అయితే కనిపిస్తుంది. ఇది 2023 తర్వాత వచ్చిన మేజర్ అప్డేట్ అని చెప్పుకోవాలి. దాదాపు 3 years తర్వాత అయితే వస్తుంది. దీనిలో మీకు వైర్లెస్ ఛార్జ్ ADAS తో వస్తుంది. అలాగే ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్ తో కూడా వస్తుంది. దీంట్లో 2 రకాల ఇంజిన్ ఆప్షన్స్ అయితే వస్తుంది. మీకు ఆల్రెడీ తెలిసిందే, ఒక ఐస్ ఇంజిన్ అయితే ఉంటది అండ్ అలాగే స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ అయితే ఉంటుంది. ఐస్ ఇంజిన్ విషయానికి వస్తే 1.5 లీటర్ నేచురల్ యాస్పిరేట్ పెట్రోల్ ఇంజిన్ అయితే ఉంటుంది. దీని పవర్ అండ్ టార్క్ చూసుకుంటే 121 హార్స్ పవర్ అయితే ఉంటుంది. 145 Nm టార్క్ అయితే ఉంటుంది. 6 స్పీడ్ మాన్యువల్ అండ్ 6 స్పీడ్ CVT గేర్ బాక్స్ అయితే వస్తుంది. సేమ్ అదే విధంగా హైబ్రిడ్ వర్షన్ చూసుకుంటే ఇది కూడా 1.5 లీటర్ విత్ ఎలక్ట్రిక్ బ్యాటరీ సపోర్ట్ అయితే వస్తుంది. ఇది EHEV సపోర్ట్ అయితే వస్తుంది అనమాట. ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కాదు, EHEV సపోర్ట్ హైబ్రిడ్ ఇది. దీని పవర్ అండ్ టార్క్ విషయానికి వస్తే 126 హార్స్ పవర్ అయితే ఉంటుంది. అలాగే 253 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. మెయిన్ గా దీనిలో మైలేజ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం 27.26 km/లీటర్ అయితే వస్తుంది అనమాట. అలాగే దీంతో పాటు ఇంకో కొత్త కార్ అయితే తీసుకొచ్చారు. ఇది ప్రీమియం కార్ అని చెప్పుకోవాలి హోండా నుంచి. ZR-V కార్. ఇది వచ్చేసి కంప్లీట్ బిల్డ్ యూనిట్ అంటే CB యూనిట్. మనం జపాన్ నుంచి దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. దీంట్లో ఇంజన్ విషయానికి వస్తే 2 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ అయితే ఉంటుంది. అలాగే దీంట్లో డ్యూయల్ మోటార్ సెటప్ అయితే వస్తుంది. ఇది కూడా మనకు EHEV వర్షన్ అంటే స్ట్రాంగ్ హైబ్రిడ్ వర్షన్ అని చెప్పుకోవాలి. దీని పవర్ అండ్ టార్క్ విషయానికి వస్తే ఇది 184 హార్స్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 350 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది CVT గేర్ బాక్స్ అయితే వస్తుంది. అలాగే 0 to 100 ఇది 8 seconds లో రీచ్ అవుతుంది అని చెప్తున్నారు. టాప్ స్పీడ్ చూసుకుంటే 172 km/h అయితే కనిపిస్తుంది. ఇంకా ఇది కూడా స్ట్రాంగ్ హైబ్రిడ్ వర్షన్ కాబట్టి దీంట్లో మైలేజ్ విషయానికి వస్తే 22.79 kmpl అయితే వస్తుంది. నెక్స్ట్ మినీ కూపర్ లో కొత్త ఎడిషన్ వచ్చింది. ఇది ట్రాక్ ఫోకస్డ్ ఎడిషన్ అనమాట. GP ఎడిషన్ అని చెప్పేసి తీసుకొచ్చారు. ఓన్లీ 30 కార్లు మాత్రం తీసుకొచ్చారు ఇండియాకి. నెంబర్ కూడా కనిపిస్తుంది మీకు. ఏ కార్ మీరు ఓన్ చేశారు, మీరు కొంటే మాత్రం నెంబర్ కూడా ఉంటుంది. 1/30, 2/30 ఇట్లా నెంబర్స్ ఉంటాయి. మొత్తం స్టిక్కర్స్ అనమాట. ఎక్కడ మీకు పెద్దగా తేడా లేదు. లోపల ఏం చేంజెస్ లేవు. సేమ్ మీకు నార్మల్ ఎడిషన్ దీనికి సేమ్ ఇంజన్
2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజనే ఉంటుంది. 204 bhp పవర్, 300 Nm టార్క్, 0-100 6.6 సెకండ్స్. ఇట్లా ఈ ఫిగర్స్ లో తేడా అయితే ఏం లేదు, కానీ అవుటర్ లుక్ మొత్తం చేంజ్ అయిపోయింది. కొంచెం ట్రాక్ కార్ లాగా అయితే మీకు అనిపిస్తా ఉంటది. స్టిక్కరింగ్ అంతా డిఫరెంట్ గా అయితే ఉంటది. అండ్ JCW కూడా ఉంటుంది దీనిలో కాంబినేషన్. JCW వర్క్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ మీకు ఉంటాయి. దాంతో పాటు ఇది ఎక్స్ట్రాగా యాడ్ చేశారనమాట స్టిక్కర్స్. ప్రైస్ ఏం తేడా లేదు. ఎక్స్ షోరూమ్ ప్రైస్ 58,90,000 రూపీస్ ఉంది. ఆన్ రోడ్ 74 to 75 lakhs వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి నిస్సాన్ నుంచి ఒక కొత్త కార్ అయితే రాబోతుంది. దీని పేరే టెక్టాన్. ఇది July 9th 2026 లో డెబ్యూ కానుంది. ఇక దీని గురించి చూసుకుంటే సేమ్ ఏదైతే మనకు రెనాల్డ్ లో డస్టర్ ఉందో సేమ్ అదే కేటగిరీ చెందిన వెహికల్, సేమ్ అదే వెహికల్ అనుకోండి. ఇంకా టెక్టాన్ అని నేమ్ ప్లేట్ పెట్టి తీసుకొస్తున్నారు. సేమ్ అదే ఇంజన్స్ లైక్ 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ అండ్ 1.8 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది కదా, స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్. సేమ్ ఏదైతే డస్టర్ ఉందో దాంట్లో ఏవైతే ఫీచర్లు ఉంటాయో అవే ఫీచర్లతో ఈ కార్ కూడా వస్తుంది. నెక్స్ట్ టాటా టియాగో ఈవీ ఐస్ 2 మోడల్స్ ని టీచ్ చేస్తుంది. May 28వ తారీఖు కొత్త టాటా టియాగో మోడల్స్ అయితే రాబోతున్నాయి. డిజైన్ చేంజ్ అయిపోయింది. ముఖ్యంగా ఈవీ అయితే కొద్దిగా డిఫరెంట్ గా అయితే కనిపిస్తుంది. ఐస్ మోడల్ అంత చేంజ్ అయితే అనిపించలా. దీనిలో కూడా మనకి మొత్తం టోటల్ డిజైన్ చేంజ్ అయింది. ఫ్రంట్ కానివ్వండి, బ్యాక్ కానివ్వండి. కాకపోతే ఈవీ అయితే మాత్రం కొద్దిగా అట్రాక్టివ్ గా అయితే కనిపిస్తా ఉంది. అండ్ లోపల ఏం చేంజెస్ ఉండవు. లోపల మీకు ఈవీలో తీసుకున్న బ్యాటరీ ప్యాక్స్ సేమ్ ప్రెజెంట్ ఉన్న బ్యాటరీ ప్యాక్స్ తోనే వస్తాయి. 19.2 kWh బ్యాటరీ, 24 kWh బ్యాటరీ. టాప్ మోడల్ మీకు రేంజ్ 293 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఐస్ మోడల్స్ కూడా మీకు పెట్రోల్ CNG ఆప్షన్స్ లో వస్తాయి. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ అండ్ CNG ఆప్షన్స్ లో వస్తుంది. అండ్ ఓన్లీ చేంజెస్ వచ్చేసరికి మనకి అవుటర్ మొత్తం డిజైన్ అయితే చేంజ్ అయింది. ఇది మీకు May 28వ తారీఖు లాంచ్ అయితే ప్రైజెస్ కూడా అప్పుడే తెలుస్తాయి. హర్యానా గవర్నమెంట్ పెట్రోల్ డీజిల్ వెహికల్స్ ని బ్యాన్ చేసింది. అంటే కంప్లీట్ గా అన్ని పెట్రోల్ డీజిల్ వెహికల్స్ అయితే కావు. ఏదైతే మనకి ఇవి ఉంటాయి కదా, క్యాబ్ సర్వీసెస్, ఆటోలు ఉంటాయి కదా, రోజు తిరుగుతూ ఉంటాయి కదా, సో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ యూజ్ చేయకూడదు. ఈవీ అయినా యూజ్ చేయాలి, CNG అయినా యూజ్ చేయాలి, కానీ పెట్రోల్ డీజిల్ అయితే యూజ్ చేయకూడదు. మెయిన్ రీజన్ వచ్చేసరికి పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లయితే గవర్నమెంట్ చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి ఫాస్టాగ్ నుండి. ఫాస్టాగ్ లో కొత్త కేటగిరీని అయితే యాడ్ చేయబోతున్నారు. లైక్ ఇప్పుడు ఏమంటే బ్యారియర్ ఫ్రీ టోల్ సిస్టమ్ తీసుకొస్తున్నారు కదా, సో దాంట్లో భాగంగా ఈ కొత్త ఫాస్టాగ్ కేటగిరీస్ అయితే తీసుకురానున్నారు. లైక్ ఎవరంటే ఇప్పుడు డిఫెన్స్ వాళ్ళకి, పోలీసులకి, MLAs ఎవరైతే ఉంటారో, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గానీ, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ గానీ, వీళ్ళకి ఫ్రీ ఉంటది కదా ఫాస్టాగ్ దగ్గర. సో అందుకోసమని వాళ్ళు కొత్త కేటగిరీ అయితే తీసుకురానున్నారు. వీళ్ళకి కూడా ఖచ్చితంగా ఫాస్టాగ్ అయితే ఉంటది, కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వాళ్ళైతే వెళ్తారు కాబట్టి వాళ్ళకి డిఫరెంట్ కేటగిరీ ఫాస్టాగ్ అయితే దానికి తీసుకురానున్నారు. సో ఇది ఫాస్టాగ్ నుంచి కొత్త అప్డేట్ అయితే. నెక్స్ట్ అమెజాన్ వాళ్ళు ఒక లైక్ మినీ వ్యాన్ లాగా ఏర్పాటు చేస్తున్నారు. సమ్మర్ లో గిగ్ వర్కర్స్ ఉంటారు కదా, డెలివరీ చేస్తూ ఉంటారు. ఓన్లీ అమెజాన్ డెలివరీ బాయ్సే కాదు, వేరే ఏదైనా జొమాటో కానీ, స్విగ్గీ కానీ, ఎవరైనా డెలివరీ బాయ్స్ దానిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు. AC ఉంటుంది దానిలో, ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఇట్లా కొన్ని ఏర్పాటు అయితే చేశారు కొంచెం విశ్రాంతి తీసుకునే విధంగా. ఇవి మొత్తం ఇండియా వైడ్ ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై మొత్తం ఒక 100 అయితే ఏర్పాటు చేశారు. మిగతా సిటీస్ కూడా ఎక్స్పాండ్ చేస్తామని చెప్తున్నారు. 2026 ఎండ్ నాటికి 250 ఇట్లాంటి పోర్టబుల్ వ్యాన్స్ అయితే ఏర్పాటు చేస్తారు గిగ్ వర్కర్స్ కోసం రెస్ట్ తీసుకోవడానికి. ఇది చాలా బాగా అనిపించింది. విశ్వానికి జపాన్ కొత్త ఫ్యూయల్ కనిపెట్టింది అనమాట. దీన్ని యూజ్ చేసి వీళ్ళు స్టిర్లింగ్ ఇంజన్ కూడా తిప్పారు. అండ్ ఫ్యూయల్ వీళ్ళు ఎలా జనరేట్ చేశారంటే వాటర్ అండ్ మన గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఉంటది కదా అట్మాస్ఫియర్ లో, ఈ రెండింటి నుంచి వీళ్ళు ఈ ఫ్యూయల్ ని తయారు చేసినట్టు చెప్తున్నారు. యాక్చువల్ ఎగ్జాక్ట్ గా ఏం చేస్తారంటే వీళ్ళు సోలార్ పవర్ యూజ్ చేసుకున్నారు. సోలార్ పవర్ యూజ్ చేసుకుని వాటర్ ని హీట్ చేసి దానిలో నుంచి హైడ్రోజన్ బయటికి తీశారు. దీన్ని గాలిలో కార్బన్ డైఆక్సైడ్ తో మిక్స్ చేసి మీథైన్ తయారు చేశారు. ఈ మీథైన్ యూజ్ చేసి స్టిర్లింగ్ ఇంజన్ అయితే రన్ చేశారు. ఇది కొత్త ఎక్స్పెరిమెంట్ అనమాట. ఇది మేము సక్సెస్ అయినట్లయితే జపాన్ చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి బజాజ్ నుంచి. బజాజ్ వాళ్ళ N160 వెహికల్ ఏదైతే ఉందో దానికి ఒక కొత్త వర్షన్ అయితే తీసుకొచ్చారు, లైక్ వేరియంట్ అనుకోవచ్చు. దీంట్లో వీళ్ళు USD ఫోక్స్ అని తీసుకొచ్చారు. అది కూడా గోల్డెన్ కలర్ USD ఫోక్స్, చూడడానికి చాలా ప్రీమియం అయితే కనిపిస్తుంది. దాంతో పాటు సింగిల్ సీట్ సెటప్ అయితే తీసుకొస్తున్నారు. ఇంకా చూసుకుంటే అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే యాడ్ చేశారు. LED ప్రొజెక్టర్ హెడ్ లాంప్స్ అయితే తీసుకొస్తున్నారు. ఇవి కొత్తగా వచ్చిన వెర్షన్ లో చేంజెస్ అయితే. ఈ వేరియంట్ ప్రైస్ చూసుకుంటే మనకు 1.23 lakh అయితే ఎక్స్షోరూమ్ కనిపిస్తుంది. ఈ 160 ఇంజన్ గురించి మీకు తెలిసిందే. 164.8 cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్, 15.8 bhp పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. 14.6 న్యూటన్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్ అని చెప్పుకోవాలి ఆ కేటగిరీలో. ఈ ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉంది ఆటో అప్డేట్స్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ రేపు విన్ఫాస్ట్ VF6 వీడియో మన ఛానల్ అయితే వస్తుంది. వీడియో చెక్ చేయాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. విజార్ సార్ ఆల్రెడీ ఒక వీడియో అయితే పోస్ట్ చేశారు మన ఛానల్లో. మీ దగ్గర కారు ఉంటే ఎలాంటి గ్యాడ్జెట్స్ మీ దగ్గర ఉండాలని చెప్పేసి కాంతన్న కార్ని వాడేశాడు. దానిలో వాళ్ళు చెక్ చేయాలనుకుంటే అక్కడ కార్డ్స్ లో వస్తుంటే చెక్ చేసేయండి. వీడియో లైక్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో సెలవు. బాయ్.